అందరికీ నమస్కారం. మన అందరికీ తెలుసు, తిరుమలాయపాలెం మండలంలో 30 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ని 100 పడకలుగా హాస్పిటల్గా మార్చాలని అఖిల పక్షాల ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు పోరాటాలు నిర్వహించిన సంగతి మీ అందరూ తెలుసు. ఆ రోజు పోరాటాన్ని గుర్తించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కందాల రెప్పందరెడ్డి గారిపై ఒత్తిడిపోయిన కారణంగా అసెంబ్లీలో చర్చిస్తే మీకు 100 పడకల హాస్పిటల్ మంజూరు చేస్తున్నాం, 100 పడకల హాస్పిటల్తో పాటు 26 కోట్ల రూపాయలు కూడా మీకు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకే 1 సంవత్సర కాలం నుంచి డాక్టర్లే, నర్సులే, యంత్ర పరికరాలు తెచ్చి పేద ప్రజలకు వైద్యం అవుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో తెలియదు. తిరుమలాయపాలెం మండల కేంద్రం ఉన్నటువంటి డాక్టర్లు మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటని చెప్పేసి మేము అక్కడికి వెళితే మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే మీ హాస్పిటల్ ఆన్లైన్ లెక్కలు అగుపడట్లేదు, ఎక్కడ కూడా మేము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడం కానీ పోస్టులు పెట్టుకోవడానికి కానీ ఎక్కడ కూడా అగుపట్లేదు అని చెప్పేసి వాళ్ళు మద్దతు తీసుకోరు. కారణం ఏంటని చెప్పేసి మంత్రి గారు పిఏ దయాకర్ రెడ్డి గారు నేను అడిగా, అన్న ఏంటి పరిస్థితి అంటే మీకు 30 పడకల హాస్పిటల్ సరిపోతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పాం. మీరు 100 పడకల హాస్పిటల్ గత ప్రభుత్వం ఇస్తే 30 పడకలు మీరంటవేందని చెప్పేసి నేను ఆ రోజు అడిగిన. 100 పడకల హాస్పిటల్ని ఇక్కడే ఉంచాలని మంజూరైనటువంటి 26 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు చేయాలని కోరుతూ గత 10 రోజులుగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. ముందుగా మండల పరిషత్ ఉన్నటువంటి ఎంపీలని, అధికారులని అందరినీ కలిసాం. మండల పరిషత్తులో తీర్మానం చేశాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలిసాం, అధికారులందరినీ కలిసినాం. కనీస స్పందన లేదు. అందుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలు గత 10 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నాం. రిలే నిరీక్షణ సందర్భం కూడా కనీసం మంత్రి గారు స్పందన లేదు. అందుకు నిరసనగా ఈరోజు మండల వ్యాప్తంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, ప్రజాపంద, సిపిఐఎం, మాసులైన్, ఎంఎస్పీ, ఎంఆర్పిఎస్, బీఆర్ఎస్, డిఎస్పీ, న్యూ డెమోక్రసీలు, వైఎస్ఆర్సీపీలు ఈ పార్టీలందరినీ కలుపుకొని ఈరోజు వందలాది మందితోటి భారీ ప్రదర్శన నిర్వహించాం. వందలాది మందితోటి ఈరోజు ధర్నా నిర్వహించాం. ఈ ధర్నా సందర్భంగా ఒకటే చెప్తున్నాం, అయ్యా మంత్రి గారు, పాలేరు నియోజకవర్గంలో అత్యంత వెనకబడ్డ మండలం తిరుమలాయపాలెం మండలం. మరి వెనకబడ్డ మండలంలో మీ వెనకే ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం మాకు వైద్యం అందటానికి 100 పడకల హాస్పిటల్ గత ప్రభుత్వం ఇస్తే నువ్వు తీసుకుపోవటానికి నీకు చేతులు ఎలా వస్తామని అడుగుతా ఉన్నాం. అందుకోసం 100 పడకల హాస్పిటల్ ఇక్కడే ఉండాలని, దాని పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు ఇలా కూలీలు చెడగొట్టుకొని పనులు బంద్ చేసుకొని అనేక కార్యక్రమాల్లో ధర్నాలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుమలాయపాలెం పార్టీ మండల కార్యదర్శి ఈరోజు గత 7 రోజుల నుంచి రీలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా తిరుమలాయపాలెం మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా కేటాయించాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 26 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసినటువంటి హాస్పిటల్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా పక్క మండలం అయినటువంటి కూసుమంచి మండలానికి తరలించడం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికం. మేమేమైనా కొత్తగా కోరికలు కోరలేదు. మా మండలంలో ఫైలేరియా బాధితులు 3000 మందికి పైగా ఉన్నారు. అదేవిధంగా టీవీ ఉన్నటువంటి పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. ఈ మండలానికి రావాలంటేనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని కూసుమంచికి తరలిస్తే మొత్తం సోలిపురం, మామదాపురం నుంచి కూసుమంచికి పోవాలంటే అనేక రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు కేటాయించినటువంటి మా తిరుమలాయపాలెంకి కేటాయించినటువంటి 100 పడకల ఆసుపత్రిని ఇక్కడే నిర్మాణం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో పబ్లిక్ టాయిలెట్స్ లేవు, వాటర్ సదుపాయం లేదు. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా నిర్ణయం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ